హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. నేనైతే ఇంకా ఇండియాలో ఉన్నానన్నమాట. ఈరోజు అయితే మీకు ఒక మంచి ప్రోడక్ట్ కోసం వీడియో చేస్తున్నాను. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సరే నేను వీడియోలు పెడుతున్నాను కానీ టక్ చూసేసి వెంటనే అంటే వీడియో ఎండ్ వరకు చూడకుండా స్కిప్ చేసేస్తున్నారు. నేను ఏది వీడియో చేసినా సరే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ప్రయోజనం అయ్యే వీడియోయే పెడతానండి. పనికి మాలిన వీడియో అయితే నేను పెట్టను. ఈ రోజు అయితే ఈ ప్రోడక్ట్ కోసం తెలుసుకున్నారంటే ఖచ్చితంగా వాడాలని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో చాలామంది వాడుతున్నారు. అతి తక్కువ ధరకే, కువైట్లో అయితే చాలా ఎక్కువ ధరకే మీరు వాడుతున్నారు. కానీ ఇది మీకైతే చాలా అంటే చాలా మంచి యూజ్ఫుల్ ఉన్న ప్రోడక్ట్. ఇంకా ఇందులో చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిదీ మీకు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. చాలా క్షుణ్ణంగా చెప్తాను, ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు వీడియోని. ఇది వచ్చి ప్రోడక్ట్ అండి. మీకు అసలు కువైట్లో కూడా చాలామంది వేరే ప్రోడక్ట్లు వాడుతున్నారు. అవన్నీ మీకు కొన్ని ఎంతో కొంత షుగర్ యాడ్ అవుతుంది, కెమికల్ యాడ్ అవుతుంది. కానీ ఇందులో ఎలాంటి కెమికల్ కూడా యాడ్ అవ్వదు అనమాట. ఈ ప్రోడక్ట్ కోసం తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ప్రతిదీ క్షుణ్ణంగా వీడియో వింటే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఇందులో అసలు ఏమేమి ఉన్నాయి, ఎందుకు పనిచేస్తుంది, అసలు మన బాడీకి ఏ విధంగా పనిచేస్తుంది, మనకు ప్రయోజనం ఎట్లా కలుగుతుంది అన్నది నేను చెప్పాలి అంటే మీరు ఎండ్ వరకు ఖచ్చితంగా చూడాలండి. దీని పేరు వచ్చి చూడండి, మిల్లెట్ మాల్ట్ అన్నమాట. సిరిధాన్యాలు అంటే అంటే చాలామందికి అంటే నాకు కూడా ఇప్పుడిప్పుడే చిరుధాన్యాలు అంటే ఏంటో తెలుసు. కానీ మనం పూర్వం ఉండే వాళ్ళు అయితే ఎక్కువగా చిరుధాన్యాలు తిన్నారు కాబట్టి, అంటే అమ్మమ్మలు తాతయ్యలు అట్లా తిన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా మనతో పాటు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, స్ట్రాంగ్గా మాట్లాడతారు, నడుస్తారు, పరిగెడతారు. అంటే చాలామంది ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు చాలామంది వీడియోస్ చూసారో లేదు, చాలామంది డ్యాన్స్లు కూడా చేస్తున్నారండి. అంటే మన అమ్మమ్మలో ఇప్పుడు చూడండి, నేనే చెప్తున్నాను, 2 అడుగులు వేసానంటే నాకు చాలా అంటే చాలా నీరసం అయిపోతాను. అసలు ఎండలో కాసేపు కూడా ఉండలేను. ఎందుకంటే మనం తినే తిండి అలాంటిదండి. ఇప్పుడు తిండిలోనే కెమికల్ లేదంటే వేస్ట్ తప్ప ఇంకా ఏమీ లేదండి. ఏదో మన కడుపు నిండాలి కాబట్టి ఖచ్చితంగా తినేస్తాం. ఇప్పుడు ఎవరైనా సరే బరువు తగ్గాలనుకున్నా, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా, ఒకవేళ చాలామందికి బ్లడ్ కూడా తక్కువ ఉన్నది, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు కానీ, కాల్షియం లేని వాళ్ళు కానీ, ఇంకా బాడీలో ఏదైనా డిఫికల్ట్స్ ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాడదగిన ప్రోడక్ట్ అనమాట. ఎవ్వరికి ఎటువంటి దీని మీద మెన్షన్ చేసి కూడా వస్తుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోడక్ట్. చూడండి, పిల్లలు, పెద్దలు, ఆరోగ్యవంతులు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా వాడదగిన ప్రోడక్ట్. సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఇక్కడ ఆల్రెడీ మీకు చూడండి రాసి పెట్టాడు, జనరేషన్ ఆఫ్ మిల్లెట్స్. ఓకేనా? దీంట్లో అయితే అతి తక్కువ ధరకే మీకు ఇక్కడ రాశాడు చూడండి. అతి తక్కువ ఖర్చుతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి దీని ద్వారా రాలేదు కాబట్టి మెన్షన్ చేసి కూడా వచ్చింది. ఇది డాక్టర్ మనకి తయారు చేసి పంపిస్తున్నారండి. అంటే ఇతని పేరు వచ్చి ఖాదర్ వలి డాక్టర్ అండి. ఇతను డాక్టరేట్ చేసిన అతను అనమాట. అతనే ఈ ప్రోడక్ట్ రెడీ చేస్తున్నారండి. అంత మంచి వ్యక్తులతో పాటు ఈ ప్రోడక్ట్ మన అందరికీ అందుతుందంటే ఇందులో ఖచ్చితంగా ఏదో ఆరోగ్యపరమైన విషయం ఉంది కాబట్టే ఇంతలా చెప్తున్నానండి. ఇందులో మళ్ళీ మీకు వచ్చి చూడండి, రైస్ ఫ్రీ, అంటే మీకు రైస్ ఉండదు, వీట్ ఉండదండి, వీట్ మైదా ఇట్లాంటివి ఏమి ఉండదు, సోయా ఉండదు, షుగర్ అస్సలు షుగర్ ఎటువంటి పరిస్థితిలో కూడా మీకు యాడ్ అవ్వదండి. కెమికల్స్ కూడా చెప్పాను కదా ఆల్రెడీ, కలర్ కానీ కెమికల్స్ కానీ ఏది యాడ్ అవ్వదు. ఇది అసలు దేనికి ఉపయోగపడుతుంది అన్న ముందు చెప్తాను, తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే బరువు తగ్గడానికి అండి. చాలామంది బెల్లీ ఫ్యాట్ తోటి, అంటే పొట్ట పెరిగిపోయి, బాడీ పెరిగిపోయి, చిన్న వయసులో ఉన్న వాళ్ళే చాలా పెద్దగా కూడా కనబడుతున్నారు. అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. చాలామంది అనారోగ్యంతో బాధపడతారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి మంచం మీద లెగలేని వాళ్ళు కూడా మీరు ఇది కంటిన్యూగా ఒక 2-3 months వాడారనుకో, లేచి నుంచోకపోతే నన్ను అడగండి. ఇందులో మీకు బీపీ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ,
పీసీఓడి అంటే తెలుసు కదండి మీకు, లేడీస్లో చాలామంది పీసీఓడి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా కంటిన్యూగా వాడారు అనుకోండి, మీకు ఖచ్చితంగా దీనికి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి. ఎందుకంటే నేను కువైట్ నుంచి ఒంట్లో బాగాకే వచ్చాను. నేను వచ్చిన దగ్గర నుంచి దీన్ని యూస్ చేసి నేను ఇంత ఎనర్జీగా ఉన్నాను కాబట్టే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వాడకుండా మీకు చెప్తాను అంటారు నాకు తెలుసు, అందు గురించి నేను చెప్తున్నాను. మీకైతే షుగర్ కూడా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాడచ్చు. చాలామంది డల్గా ఉంటారండి, ఎనర్జీ లేకుండా, అలాంటి వాళ్ళు కూడా వాడారంటే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు టక్కమని ఎనర్జీగా తయారవుతారు. అసలు ఇందులో ఉన్నాయి ఏంటో చెప్తాను చూడండి. చిరుధాన్యాలు మీకు తెలుసు కదా, అంటే అంటే నాకు కువైట్లో ఉన్నంతసేపు అయితే ఎక్కువగా కడప వాళ్ళు తినేవారండి. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉంటారు కావాల్సి, చాలా అంటే చాలా పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటది గట్టి పనులు అనమాట, స్ట్రాంగ్ పనులు. ఒక్కసారి 2-3 పనులు చెప్పినా సరే చేసేంత కెపాసిటీ వాళ్ళకి ఎందుకు ఉందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇవి తినడం వల్ల. మాకైతే ఇలాంటివి అన్నది ఏది తెలియదండి, అందువల్ల మేము ఇంత వీక్గా ఉన్నామో. ఇప్పుడైతే మనము ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్ అండి. మీరు ఎవరైనా సరే ఆరోగ్యంగా, అందంగా, ఏ ఎఫెక్ట్ లేకుండా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా, అనారోగ్యంగా లేకుండా ఉండాలంటే ఇది ప్రోడక్ట్ ఖచ్చితంగా వాడండి. ఇందులో కొర్రలు, సామలు, అరికలు, ఊదలు చూస్తారా, ఆల్రెడీ మెన్షన్ చేశాడు. వరిగలంట, అంటే ఇవి సిరుధాన్యాల్లో ఉన్న అన్ని ప్రతి ఐటమ్ కూడా ఆరోగ్యానికి సంబంధించింది. దీనివల్ల మీకు ఏంటంటే ఆరోగ్యంగా ఉంటుంది, వెయిట్ పెరగరండి. మెయిన్ థింగ్ ఏంటంటే కొలెస్ట్రాల్, కొవ్వు అట్లాంటివి ఏమి బాడీలో చేరుకోవు. ఇది మీరు పొద్దున టిఫిన్ కింద చేయొచ్చు, నైట్ మీరు డిన్నర్ కింద కూడా చేయొచ్చు, ప్రాబ్లమే లేదండి. మధ్యాహ్నం అయితే మీరు లంచ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇందులో మళ్ళీ రాగులు, సజ్జలు, జొన్నలు, పెసలు, ఉలవలు, ఇంకా అలసందులు, మొక్కజొన్నలు కూడా మిక్స్ అయి ఉన్నాయండి. అసలు ఇవి ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెంట్ అన్నది, లేదంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అన్నది మీరు కావాలంటే కనుక యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ ఇలాంటి ప్రోడక్ట్ అన్నది అందరి దగ్గర ఉండదండి. ఈ ప్రోడక్ట్ అయితే డైరెక్ట్ డాక్టర్ గారే మనకి సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది అన్ని చోట్ల దొరకదు, ఇది మా దగ్గరే దొరుకుతుంది. ఓకేనా. ఇందులో పుష్పధాన్యాలు కూడా ఉన్నాయండి, అంటే కందులు, బఠానీలు కూడా ఆరోగ్యానికి చాలా మేలండి. తినడంలో మనకి చాలా ఆరోగ్యంగా ఉంటామన్నమాట. మినుములు, శనగలు, వేరుశెనగుళ్ళు ఉన్నాయి. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మరీ ఎక్కువగా నాకు నచ్చింది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి. నాకైతే కువైట్లోని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని పొద్దున్న ఒలుసుకొని తినే టైం కూడా లేదండి. ఎందుకంటే అవి మార్నింగ్ నైట్ తింటాము, ఆ టైంలో అంతా మనం పనిలోనే ఉంటాము. అసలు మనం చేసుకోవడానికి నానబెట్టుకొని ఒలుసుకునేంత టైం కూడా ఎవరికి ఉండదు. ఇందులో అయితే మీకు బాదం కూడా ఉంటుందండి, అంటే బాదము, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు ఖర్జూరం, ఇంకోటి ఎండు ద్రాక్ష కూడా అంటే బ్లడ్ లేని వాళ్ళకి ఇవి సపోర్ట్ చేస్తుంది. అంటే బ్లడ్ మనకి ఐరన్ అని చెప్పాను కదండి, ఇందులోని మీకు ఐరన్ కూడా వచ్చేలాగా ఇందులోనే అవన్నీ మీకు ప్రోత్సహించాలన్నమాట. ఇంకోటి వచ్చి గింజ ధాన్యాలు ఏముంటాయంటే గుమ్మిడి గింజలు, అవిసె గింజలు, పుచ్చ గింజలు, మెంతులు, ప్రొద్దుతిరుగుడు పువ్వులు, ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయంటే మీకు ఎవరికైనా చాలామందికి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. కువైట్లో అయితే ఎక్కువ జరుగుతుంది కాబట్టి దానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇదైతే ప్రోడక్ట్ చాలా అంటే చాలా మంచిదండి, ఎవరు మిస్ అవ్వద్దు. ప్రోడక్ట్ కోసం నేను తల ఎందుకు చెప్తానంటే ఇందులో ఈ ఒక్కటి కూడా మన బాడీకి ఎఫెక్ట్ చేసేది ఏదీ లేదండి. కావాలంటే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి, దీన్ని అయితే బాగా పరిశీలించండి. ఓకేనా. ఇది ఎట్లా చేసుకుంటారో కూడా నేను వీడియో తీసి పెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఇదైతే దీని గురించి ఎట్లా అన్నది తెలుసుకోండి. నేనైతే ఇది ఎలా చేస్తారు, ఏ విధంగా ఎంతెంత క్వాంటిటీ వేసుకుంటారు అన్నది కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. నా వీడియో అయితే చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరైనా సరే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే స్కిప్ మటుకి చేయొద్దు. ఓకేనా. బాయ్ బాయ్. ఓకే.